సోషల్ మీడియా ఇదొక రంగుల ప్రపంచం. కోట్లలో వ్యూస్, లక్షల్లో లైకులు, వేలల్లో ఫాలోవర్లు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల జీవితాలు తెర ముందు నవ్వులు, తెర వెనుక ఏడుపులు అన్నట్లుగా ఉన్నాయి. రీల్స్, వ్లాగ్స్తో ఫేమ్ తెచ్చుకుంటున్న యూట్యూబర్లు ఒక్కొక్కరిగా రాలిపోతున్నారు. అప్పుల బాధ, ప్రేమ విఫలమై కొందరు ప్రాణాలు తీసుకోగా మరికొందరు నమ్మిన వారి చేతిలోనే బలవుతున్నారు. డి చైతన్య మాస్టర్ నుంచి వైశ్యు అమ్మ వరకు ఇటీవల కాలంలో ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయిన యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల దీనగాథలు చూస్తే కన్నీళ్లు ఆగవనే చెప్పాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వైష్ణవి. పాపం 19 ఏళ్లకే పాడెక్కింది. 5 నెలల గర్భవతిగా ఉన్న వైష్ణవి కట్టుకున్న భర్త చేతిలోనే హత్యకు గురైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవికి హరిబాబుతో 8 నెలల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. భర్తతో కలిసి మంచిగా వీడియోలు తీసి వైశ్యు అమ్మ అనే పేరుతో యూట్యూబ్లో వీడియోలు చేస్తూ 50,000 మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి, సోషల్ మీడియాలో ఫేమ్, డబ్బు, ఇలా జీవితం మంచిగా సాఫీగా ఉందని అనుకునే లోపే వైష్ణవిపై కాలం కన్నెర్ర చేసింది. కట్టుకున్నవాడే కాలయముడిగా మారి వైష్ణవితో పాటు పుట్టబోయే బిడ్డ ప్రాణాలు కూడా తీశాడు. మార్చి 16న ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. గొడవ ముదరడంతో కత్తితో వైష్ణవిని పొడిచి అత్యంత దారుణంగా చంపేశాడు హరిబాబు. ఇద్దరి మధ్య జరిగే గొడవలను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందన్న కోపంతో హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హరిబాబుకు మరొకరితో ఎఫ్ఐఆర్ ఉందని, అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధించాడని, అందుకే ఆమెను చంపేశాడంటూ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వైష్ణవి స్టోరీ ఇలా ఉంటే మరో యువతి కోమలి. ఈమెది విశాఖపట్నం. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసింది. కాంటెంట్ క్రియేటర్గా తన వ్యక్తిగత అనుభవాలపై వీడియోలు చేస్తూ 21 ఏళ్లకే సోషల్ మీడియాలో వేలాది ఫాలోవర్స్తో పాటు మంచి గుర్తింపు సాధించింది. అయితే యూట్యూబర్ అఖిల్తో బ్రేకప్ అవ్వడం కోమలి లైఫ్కు ఎండ్ కార్డ్ పడేలా చేసింది. అఖిల్తో విడిపోవడాన్ని తట్టుకోలేక ఫ్లాట్లోనే ప్రాణాలు తీసుకుంది కోమలి. మమ్మీ, డాడీ సారీ అంటూ తల్లిదండ్రులకు లాస్ట్ మెసేజ్ పంపి తనువు చాలించింది. ప్రేమ కోసం 21 ఏళ్లలోనే జీవితాన్ని నాశనం చేసుకున్న కోమలి ఘటన విషాదంగా మిగిలిపోయింది. ఇక ఫోక్ సింగర్ గడ్డం రాజు ఘటన మరో విషాదం. జానపద పాటలతో యూట్యూబ్లో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు రాజు. ఫోక్ సాంగ్స్లో యాక్టింగ్ చేస్తూ పలు ఆల్బమ్స్ కూడా తీశాడు. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓవైపు కెరీర్, మరోవైపు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి. ఇలా అంతా బాగుంది అనుకునే లోపే రాజు జీవితం చిన్నాభిన్నమైంది. పెళ్ళైన 6 నెలలకే రాజు ప్రాణాలు తీసుకున్నాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, నాకు ఈ జీవితం వద్దని తనువు చాలించాడు. నేను చనిపోతున్నా, ఇక నువ్వు హ్యాపీగా ఉండు అంటూ భార్యకు వీడియో పంపి ఇంట్లోనే ప్రాణాలు తీసుకున్నాడు రాజు. రాజు మృతిపై పలువురు ఫోక్ సింగర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం సోషల్ మీడియాలోనే కాదు, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇదే పరిస్థితి. ప్రముఖ న్యూస్ యాంకర్, జర్నలిస్ట్గా మంచి గుర్తింపు పొందిన స్వేచ్ఛ ఓటార్కర్ 2025లో ప్రాణాలు తీసుకుంది. సుమారుగా 18 ఏళ్ల పాటు మీడియాలో ఉన్న ఈమె ప్రముఖ ఛానల్స్లో న్యూస్ ప్రెజెంటర్గా, స్పెషల్ కరెస్పాండెంట్గా పనిచేశారు. అయితే వివాహేతర సంబంధం, ఆపై జరిగిన ఘటనలతో ఉక్కిరిబిక్కిరైన స్వేచ్ఛ మానసికంగా కృంగిపోయారు. ప్రాణాలు తీసుకొని ఒక్కగానొక్క కూతురిని అనాథని చేసి వెళ్ళిపోయింది. ఇక ఢీ షోతో పాపులర్ అయిన డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్. నెల్లూరుకు చెందిన చైతన్య ఢీలో కంటెస్టెంట్గా, కొరియోగ్రాఫర్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఫేమ్ సాధించాడు. డాన్స్ మూమెంట్తో ప్రభుదేవా నుంచి ప్రశంసలు సైతం అందుకున్నాడు. కానీ అప్పుల బాధను తట్టుకోలేక 2023లో ప్రాణాలు తీసుకున్నాడు. లోన్ల సమస్యలు భరించలేకపోతున్నానని ఇంట్లోనే తనువు చాలించాడు. చైతన్య మాస్టర్ మృతితో డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇప్పటి వరకు ఏదో ఒక కారణంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. ఫేమ్ వెనుక ఒంటరితనం, రిలేషన్షిప్ టాక్సిసిటీ, ఫినాన్షియల్ స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇలా ఎన్నో బాధలు, కష్టాలు ఉన్నాయి. లైక్స్, వ్యూస్ కోసం లైఫ్ పర్ఫెక్ట్గా ఉందని చూపిస్తారు, కానీ రియాలిటీ మాత్రం ఇంకోలా ఉంటుంది. అందుకు నిదర్శనమే పైన చెప్పిన ఘటనలు. సో ప్రాబ్లం ఏదైనా తట్టుకొని నిలబడేలా ఉండాలి, కానీ లైఫ్ను నాశనం చేసుకోవద్దు.